హలో హాయ్ అందరికి, నేను మీ ఉదయని. చూశారుగా సౌత్ ఆఫ్రికా పైన ఇండియా అద్భుతమైన విజయం, సిరీస్ కూడా విన్నాయండి. బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ ఈ 3 డిపార్ట్మెంట్లను సౌత్ ఆఫ్రికా మీద మన వాళ్ళు పూర్తిగా డామినేట్ చేశారు. అండ్ ముందుగా ఈ 3 వన్డే సిరీస్ లో కీ స్టాటిస్టిక్స్ చూద్దాం. ఫస్ట్ వన్డేలో ఇండియా 349 కొట్టింది. అందులో విరాట్ కోహ్లీ 135, రోహిత్ శర్మ 57, బౌలింగ్ లో కుల్దీప్ యాదవ్ 4 వికెట్స్ అండ్ సౌత్ ఆఫ్రికా కూడా 332 రన్స్ చేసింది. ఇండియా 15 రన్ల తేడాతో విన్ అయింది. సెకండ్ వన్డే ఇది యాక్చువల్ గా చెప్పాలంటే బ్యాటింగ్ కి చాలా ఫేవరబుల్ కండిషన్స్ అన్నమాట పిచ్. సో అందులో ఇండియా 358 చేసింది. మళ్ళీ యాజ్ వెల్ యాజ్ అందులో కూడా విరాట్ కోహ్లీ 100, గైక్వాడ్ 100. కానీ కొన్ని ఫీల్డింగ్ లో చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల ఇండియా ఆ మ్యాచ్ ఓడిపోయింది. ఓకే, మరి థర్డ్ సిరీస్ మన వైజాగ్ లో అది డిసైడర్. అందులో సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ చేసింది. ఫస్ట్ 270 రన్స్ చేస్తే ఇండియా 271. ప్రసిద్ధ్ కృష్ణన్ అండ్ కుల్దీప్ యాదవ్ 4 వికెట్స్ ఇచ్చారు. జైస్వాల్ 100, 116 కొడితే రోహిత్ శర్మ 75, విరాట్ కోహ్లీ 65. సో ఇండియా ఫైనల్ గా 9 వికెట్స్ తేడాతో విన్ అయింది అండ్ సిరీస్ కూడా గెలిచారు. అండ్ ఈ సిరీస్ లో ఇండియా చాలా డామినేట్ గా ఆడింది అండ్ సౌత్ ఆఫ్రికా కూడా చాలా ఫైట్ బ్యాక్ ఇచ్చింది. బట్ కానీ మనం సరిపోలేదు. విరాట్ అండ్ రోహిత్ ఇంపార్టెంట్. ఈ సిరీస్ లో వీరి ఇంపాక్ట్ చాలా ఉంది. ప్రెజర్ సిచ్యువేషన్ లో రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ కి చాలా సపోర్ట్ ఇచ్చాడు. ఎప్పుడైతే సీనియర్ ప్లేయర్స్ ఉంటారో అప్పుడు కూడా వరల్డ్ కప్ దృష్టిలో పెట్టుకుని టీం తయారు చేయాలి. అంతేగాని మనకు నచ్చిన ప్లేయర్స్ కాదు. సో వాళ్ళు ఉంటే ఏమవుతుంది, ఉన్న ప్లేయర్స్ అంటే ఎవరైతే యంగ్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. వాళ్ళు రిటైర్ అయిన తర్వాత అర్థమైంది మన ఇండియన్ టీమ్ లో ఉన్న పెద్ద గ్యాప్ ఏంటి అనేది. ఫస్ట్ చెప్పాలంటే అజిత్ అగార్కర్, గౌతమ్ గంభీర్ వీళ్ళిద్దరూ ఇండియన్ టీమ్ కి చాలా సపోర్ట్ చేశారు అప్పట్లో ప్లేయర్స్ గా. ఎస్పెషల్ గా గౌతమ్ గంభీర్ 2007 T20 వరల్డ్ కప్ అండ్ 2011 50-50 వరల్డ్ కప్ ఇండియా గెలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. బ్యాటింగ్ లో ఇప్పుడు ఉంటది. అండ్ అజిత్ అగాకర్ కూడా మంచి ఆల్రౌండర్. వీళ్ళిద్దరి మీద ఉన్న ఒక మంచి ఒపీనియన్ అది బ్యాడ్ ఒపీనియన్ గా మారడానికి ఎంతో టైం పట్టలేదు జనాలకి. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఇండియా టీమ్ లో ప్లే చేసే పాలిటిక్స్ చూశారు కదా. కేవలం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఒకవేళ ఇద్దరు ఎవరొకరు ఉన్న మన టెస్ట్ సిరీస్ న్యూజిలాండ్ చేతిలో కావచ్చు అండ్ మన సౌత్ ఆఫ్రికా చేతిలో కావచ్చు ఓడిపోయే వాళ్ళమా. నేను ఇంగ్లాండ్ సిరీస్ గురించి మాట్లాడుతున్నా, ఇంగ్లాండ్ గురించి మాట్లాడుతున్నా. అసలు ఓడిపోయే వాళ్ళమే కాదు. అసలు వాళ్ళు నాకు తెలిసి అయితే ఇంకా 15 సంవత్సరాలు ఆడేలా ఉన్నారు ఇద్దరు. బ్యాటింగ్, ఆ ఫుట్ వర్క్, ఆ టైమింగ్ తెలిసి ఆడతారు. ఛాన్స్ ఇవ్వాలే కానీ వీళ్ళు గంభీర్ అండ్ ఆగాకర్ వెళ్ళిపోయి మళ్ళీ మనకి శాస్త్రి గారు కానీ వచ్చారు కోచింగ్ కి 15 డేస్ ఆడతారు వీళ్ళు, డౌటే లేదు. ఆ టైమింగ్ అలా ఉంది. చాలా బాగా ఆడుతున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్. రోహిత్ శర్మ కొంచెం తగ్గుతున్నాడేమో కానీ విరాట్ కోహ్లీ అయితే ఒక చిరుత పులిలాగా పరిగెడుతున్నాడు. ఇంకా ఎప్పుడు కూడా కంట్రీ ఫస్ట్, ఈ గేమ్స్ అన్ని తర్వాత. అగాకర్ యాక్చువల్ గా నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే అగాకర్ ఇప్పుడు కాదు, రంజీ టైం నుంచే రోహిత్ శర్మ మీద కొన్ని గ్రజ్ ఉంది. అంటే మనకు తెలిసినంత వరకు చెప్తున్నా. అండ్ గంభీర్ అండ్ విరాట్ కోహ్లీ ఇష్యూ అందరూ తెలిసిందే ఐపీఎల్ లో. సో అవన్నీ పక్కకు పెట్టేసి కంట్రీ గురించి మాత్రమే ఆలోచించింది. ఫస్ట్ క్రికెట్, ఆ తర్వాత మీ గేమ్స్. ఫైనల్ గా ఈ సిరీస్ తో నా పర్సనల్ ఒపీనియన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇండియన్ క్రికెట్ టీం బెంచ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. వాళ్ళకి రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఎక్స్పీరియన్స్ ఒక బ్యాక్ బోన్ గా కావాలి. ఆ బ్యాక్ బోన్ అలాగే ఉంచి మీరు 2029 వరల్డ్ కప్ కోసం మీరు తయారు చేయండి మిగతా టీం ని. ఏం కాదు, ఈ బ్యాక్ బోన్ తీసేశారనుకోండి 2007 50-50 వరల్డ్ కప్ లో ఇండియాకి ఏ గతి అయితే పట్టిందో మళ్ళీ అదే గతి పట్టుద్ది. నాకు బాగా గుర్తు, 2007 వరల్డ్ కప్ వెస్టిండీస్ లో జరిగింది. మనం లీగ్ స్టేజ్ లో బయటకు వచ్చేసాం. బంగ్లాదేశ్ చేతిలో కూడా ఓడిపోయాం. మనం లీగ్ స్టేజ్ లో 3 మ్యాచ్లు జరిగింది. బంగ్లాదేశ్, బెర్ముడా అండ్ బంగ్లాదేశ్ అండ్ శ్రీలంక చేతిలో ఓడిపోయాం, బెర్ముడా చేతిలో గెలిచాం. అలాంటి గతి మళ్ళా టీమిండియాకు రాకూడదు అనుకుంటే సెలెక్టర్స్ అండ్ కోచింగ్ స్టాఫ్ టీమ్ సెలక్షన్ మీద ఫోకస్ చేయాలని, పొలిటికల్ గేమ్ మీద కాదు. టీమ్ సెలక్షన్ ఎప్పుడు కూడా ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ బట్టే ఉండాలి. ప్లేయర్స్ ఎలా పర్ఫార్మ్ చేస్తున్నారని చూసే సెలెక్ట్ చేయాలి తప్ప నీకు ఫేవరబుల్ గా ఉండే ప్లేయర్స్ కాదు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.